టీచర్లు ఎప్పుడు కూడా ఎలక్షన్ ఆఫీసర్గా టీచర్లే ఉండేవారు. ఇంతవరకు కూడా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పటి నుంచి 1946, 47 స్వతంత్రం వచ్చిన కాడి నుంచి టీచర్లే ట్రాన్స్ఫర్ అయిపోయి ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు ఉండలేదు. వీడు ఏమన్నాడు, వాలంటీర్లు పెట్టుకుంటున్నారు. ఆ వాలంటీర్లకి ఎక్కువ ఆశ చూపించేస్తున్నారు. సీక్రెట్గా గిఫ్ట్ డబ్బులు ఆశ చూపించేసి వాలంటీర్లు మీరు వాళ్ళని ఎలాగైనా సరే మొత్తం మీద మీరు వైసీపీ తరఫున పనిచేయండి అని వాలంటీర్లు ఊరికి వదిలారు. అంటే టీడీపీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుంది అంటారా? అందుకని ఇంతకుముందు చూశారు కదా మీరు. ఇప్పుడు ఇది ఏమయ్యేది, ఎక్కడ దాకా అక్కర్లేదు. ఇది అలా అపార్ట్మెంట్లు అయిపోయింది. ఎప్పుడో అయిపోయి ఆఫ్ చేసింది ఎవరు? బోర్డు చూడన్నాడు. ఆడు కనుక పట్టుదలగా ఆఫ్ చేయకపోతే, కృష్ణకాంత్ పార్కింగ్ పెట్టకపోతే ఇది అపార్ట్మెంట్లు అయిపోయినా కాదా? మీరు చెప్పండి. నేను ధర్మంగా అంటే ఇంతకు ముందు కూడా వచ్చినప్పుడు ఒక నుంచి ఐటీ అన్నాడు కదా. ఐటీ వచ్చింది, ఐటీ తెస్తా అన్నారు కదా ఏపీలో. అయితే ఇంతకు ముందు 2014 కూడా ఆయన గెలిచింది కదా. అప్పుడు చేయండి, ఇప్పుడు ఎందుకు రావు? ఇప్పుడు అమరావతి డెవలప్ చేసి అమరావతిలోనే ఐటీ పెడదామని అనుకున్నాడు. ఏది పోయాడు. అప్పుడు 5 ఏళ్ళు ఉన్నాడు కదా. అప్పుడు ఏంది ఇప్పుడు అప్పులతో ఎడగొట్టారు రాష్ట్రాన్ని. అప్పులతో ఎడగొట్టారు రాష్ట్రాన్ని. ఇప్పుడు అన్నప్రాస అన్నాడు, ఆవకాయ పెట్టరు కదా. కొత్త రాష్ట్రానికి ఒక్కసారి ఎలా డెవలప్మెంట్ వస్తుంది? స్లోగా వస్తుంది. అలాగా అవకాశం ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. అంటే మధ్యలో కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చింది. వస్తే దానివల్ల డెవలప్ చేయలేదు. కరోనా పోయేప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు ఉమ్మడి రాజధాని వేసి విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు హైదరాబాద్ నుండి చంద్రబాబు గారు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఏపీకి? ఓటుకు కేసు వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయారు? ఓటుకు నేటి కోసం అది దాని గురించి ఏమైనా తీర్పు చెప్పలేదు కదా, అవ్వలేదు కదా. అది అలాగే ఉంది కదా. అసలు ఓటుకు నేటి కోసం ఎంతవరకు కరెక్ట్? వాయిస్ కూడా నా వాయిస్ మీరు వాయిస్ కూడా మారుతున్నారు కదా. చంద్రబాబు వాయిస్ మీద మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా లేరా? మిమిక్రీ చేసేవాళ్ళు లేరా? మొత్తం మీకు వినిపిస్తాను కావాలంటే. ఇందులో ఉన్నాయి. ఒకే మనిషి 15 మంది వాయిస్ ఒక అరగంటలో చెప్పేశాడు. మిమిక్రీ చేయడానికి ఇప్పుడు ఈ వాయిస్ రికార్డు ఆడదో కాదు తేల్చాలి కదా. ఇప్పటికే మనం అంటే సరిపోతుంది. ఇప్పుడు ఎవరో నేను అలా వెళ్తూ ఉంటే అమ్మాయి అనేది అడ్రస్ అడిగాను. అడ్రస్ అడిగితే నేను ఫలానా చోటమ్మా అని చెప్తున్నాను. ఈ లోపల మీ తొందరలే అంటున్నారు. ఎవరు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరు ఏంటి అర్థం చేసుకోవడం ఏం చెప్పు. ఇప్పుడు ఒక అమ్మాయి నడుస్తూ అట్టుపండు తొక్కేసి పడిపోయింది. ఇద్దరు తొందరలే అంటున్నారు పైనుంచి. ఒరే తాగేసి చూడిందిరా అయ్యా అని ఒకడు. అలాగా అర్థం చేసుకోవడం ఏముంది? ఇప్పుడు బిల్ గేట్స్ని బెంగళూరు వెళ్ళిపోవాల్సిన ఆఫీస్ బిల్ గేట్స్ని అపాయింట్మెంట్ తీసుకుని ఆఫ్ చేసి హైదరాబాద్కి టెక్నాలజీ తెచ్చింది ఎవరో? మీరు చెప్పండి గర్భంగా. ఎవరో అక్కడ మొత్తానికి 2024లో ఎవరు సీఎం అవుతారు? సీఎం అని అవుతారంటే ఇద్దరులో ఎవరో ఒకరు అవుతారు. చంద్రబాబు ఆడు ఉండడు. జగన్ బాబు అయితే ఉండడు. జగన్ ఆడు ఇప్పుడు బాగా ఉంటుంది. ఎవడన్నా ఇప్పుడు ఇలాగ మాట్లాడాలనుకోండి అక్కడ వెంటనే అరెస్ట్ చేస్తున్నారు కదా. వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. అలా ఎంతమందిని అరెస్ట్ చేశారు? కాదనగలరా మీరు? కాదనగలరా? వాట్సాప్లో